టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం అల్లం రసం లేదా అల్లం చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు చింతపండు. చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, మిరియాలు, ఈ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, అల్లం ఒక చిన్న ముక్క, 2 ఎండుమిర్చి, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఈ అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కచ్చా బచ్చాగా వచ్చింది చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని బాగా స్మాష్ చేసి పిసికి ఈ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ పిప్పి అవసరం లేదండి, ఓన్లీ మనకి ఈ రసం వరకు సరిపోతుంది. ఇలా ఈ రసాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇట్లా కడాయి పెట్టుకొని దీంట్లో స్టవ్ ఆన్ చేసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ అల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇది జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అల్లం వేస్తున్నాం కదా. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోండి. ఒక 2 గ్లాసులు. మీరు పులుపు ఎంత అయితే ఇష్టంగా తింటారో అంత పులుపు వేసుకోవాలి. అంటే పులుపు ఒకసారి టెస్ట్ చేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో మనం సాల్ట్ వేయలేదు కాబట్టి మీ రుచిని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టి ఈ అల్లం చారు బాగా మరగాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మరగనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మరుగుతుంది కదా మనకి. ఇలా మరిగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి చేసుకోవడం, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రైనీ సీజన్లో, ఈ వర్షాకాలంలో మనకి జలుబు వెంటనే తగ్గిపోతుంది. ఇది చేసుకొని తిన్నారంటే ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలా, అంటే నోరు టేస్ట్ మారుతుంది కాబట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకు కూడా అజీర్తి చేయకుండా అప్పుడప్పుడు చేసి పెట్టారంటే అజీర్తి చేయకుండా ఉంటుంది, చక్కగా తినేస్తారు పుల్ల పుల్లగా. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, అల్లం చారు లేదా అల్లం రసం ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్ అండి చేసుకోవడం, టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వేసాం కదా, ఏం టేస్ట్ ఉంటుందిలే అనుకోవద్దండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ జలుబు అంటే ఈ వర్షాకాలంలో మనకి జలుబులు, జ్వరాలు ఇవి కామన్ కదండి. ఇలాంటి టైంలో ఈ చారు చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. జ్వరము, జలుబు ఇలా వచ్చిన వాళ్ళకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.